అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శాంతి శ్రీనివాస్. ఇవాళ మా అమ్మ కేరళ నుంచి హైదరాబాద్ ఇక్కడికి వస్తుందన్నమాట. నేను చికెన్ కర్రీ చేసి పెడదాం అనుకుంటున్నాను మా అమ్మకి సర్ప్రైజ్గా. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. అది ఎట్లా ఉంటుందో తెలియదు, బట్ చేస్తాను, ట్రై చేస్తాను. ఓకే ఓకే. మా అమ్మ సీక్రెట్ గరం మసాలా వేసుకుందాం అనమాట. సీక్రెట్ రెసిపీ మా అమ్మది. అవునా? అబ్బా. సో నేను ఇంత వేసుకుంటున్నాను అనమాట. ఈ టేబుల్ స్పూన్, టీ స్పూన్ తెలీదమ్మా. దీని తర్వాత తినే మా అమ్మ పరిస్థితి ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఇంకేముంది? అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. బాన్. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శాంతి శ్రీనివాస్. సో మా అమ్మ వాళ్ళ ఛానల్ని వాళ్ళు కబ్జా చేసేసాను. సో ఇవాళ మా అమ్మ కేరళ నుంచి హైదరాబాద్ ఇక్కడికి వస్తుందన్నమాట. నేను చికెన్ కర్రీ చేసి పెడదాం అనుకుంటున్నాను మా అమ్మకి సర్ప్రైజ్గా. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. సో ఒక 1 hour or 1.5 hourలో రీచ్ అయిపోతుంది. సో ఇక్కడ మెంటల్గా ఫిక్స్ అయిపోయాను సర్ప్రైజ్ చేయాలని. అది ఎట్లా ఉంటుందో తెలియదు, బట్ చేస్తాను, ట్రై చేస్తాను. ఓకే ఓకే. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. వన్ మోర్ థింగ్, నేనేమి ప్రొఫెషనల్గా చేయట్లేదు. సో డోంట్ ట్రై దిస్ అట్ హోమ్. మీకు నచ్చితే చేయండి, లేకపోతే మీ ఇష్టం. ఓకే. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఐఎమ్ రెడీ విత్ మై యాప్రాన్ అనమాట. ఇప్పుడు ఫస్ట్ అయితే ఆయిల్ పోసుకుందాం కొంచెం. సో ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు నేను కట్ చేసుకుని పెట్టేసుకున్నాను అనమాట. కొంచెం పసుపు వేసుకున్నాం. సో ఇప్పుడు ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి వేగేలోగా మనం ఈ టొమాటో గ్రైండ్ చేసుకున్నాం, అంటే ప్యూరీ లాగా చేసుకోవాలి. అది చేసేసుకున్నాం. ఇందులో నేను కొంచెం పసుపు అయిపోతున్నా, ఇంత వేస్తున్నాను అనమాట. సో నేను పెరుగు ముందే వేద్దాం అనుకున్నా, బట్ దానికి నేను చికెన్ మ్యారినేట్ చేసి వేస్తున్నాను అనమాట. పెరుగుకి కొంచెం కారం వేసుకున్నా, తర్వాత వేసుకుంటా. అండ్ అంతే. దీనికి జస్ట్ పెరుగు చాలా తక్కువ వేసుకున్నాం, ఎందుకంటే కొంచెం లిక్విడ్గా అవ్వాలి, మనకి పేస్ట్గా అవ్వాలి. ఇది గ్రైండ్ చేసేద్దాం. ఓకే, సో ఇప్పుడు మనం గ్రైండ్ చేసేసుకుందాం అన్నమాట. సో చూసుకుందాం ఎట్లా వచ్చిందో, చంక్స్ లేకుండా ఇంకొంచెం గ్రైండ్ చేసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు అయిపోయి ఉంటుంది. ఓకే, వచ్చేసింది. సో ఈ మిక్స్చర్ని మనం పక్కన పెట్టేసుకుని ఇప్పుడు చికెన్ దగ్గరికి వెళ్దాం అనమాట. మరి కొంచెం
అండ్ దీన్ని ఈ నీళ్ళు పారిపోసేయాలి యాక్చువల్లీ. సో ఇక్కడ మనం వాష్ చేసేసుకున్నాం అనమాట. ఇది వాష్ చేసేసుకున్నాక దీంట్లోకి కొంచెం మనం మా అమ్మ సీక్రెట్ గరం మసాలా వేసుకున్నాం అనమాట. సీక్రెట్ రెసిపీ మా అమ్మది. అవునా? అబ్బా. సో దాని తర్వాత ఆల్రెడీ మనం చాలాసార్లు పసుపు వేసుకున్నాం, బట్ సో దీనికి ఓన్లీ పించ్ వేసుకున్నాం కలర్ కోసం. అండ్ నా కొంచెం కారం వేసుకున్నాం. ఇప్పుడు మెయిన్గా వేసుకున్నాం. ఇందాక అక్కడంతా కొంచెం కొంచెం వేసుకున్నాం కలర్ కోసం, అది కూడా ఇప్పుడు. మరీ ఎక్కువ వేసుకుంటే రోజంతా బాత్రూంలోనే కూర్చోవాలండి. అండ్ ఇప్పుడు సో నేను ఇంత వేసుకుంటున్నాను అనమాట. ఇది టేబుల్ స్పూన్, టీ స్పూన్, తెలీదమ్మా. టేబుల్ స్పూన్ అంట. ఓకే. అండ్ నౌ ద మెయిన్ ఇంగ్రీడియంట్ చికెన్ మసాలా. సో చికెన్ మసాలా నాకు యాక్చువల్లీ ఎంత వేసినా సరిపోదు అనిపిస్తుంది. ఎందుకు? సో నేను ఎంత వేసేసుకుంటాను. సో ఇప్పుడు నేను చికెన్ మసాలా అయితే వేసేసుకున్నాను అనమాట. ఇప్పుడు మనం కొరియాండర్ పౌడర్ వేసేసుకుందాం. దీని తర్వాత తినే మా అమ్మ పరిస్థితి ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఇంకేముంది? ఇంత వేసుకుంటున్నాను కొరియాండర్ పౌడర్. అండ్ నవ్వు పెరుగు వేసుకుందాం. ఒక 3 స్పూన్స్ వేసుకుందాం పెరుగు. బాగా గ్రేవీగా కావాలంటే 4 స్పూన్స్. అండ్ ఇప్పుడు దీంతో పాటు మనం కొరియాండర్ వేసుకుందాం అనమాట. దీంట్లో కొంచెం వేసుకుంటాను నేను. అండ్ ఇప్పుడు ఒక నిమ్మకాయ వేసుకుందాం. ఈ నిమ్మకాయ అండ్ ఇది ఇంకొక ట్రిక్ అనమాట నా దగ్గర నుంచి. మోస్ట్లీ అందరికి తెలిసే ఉంటుంది. దీన్ని ఇట్లా పెట్టి ఇప్పుడు పని చేయట్లేదు. ఓకే, చాలా వస్తుంది. అండ్ ఇంకొకటి యాక్చువల్లీ నాకు ఇది కొంచెం ఎక్కువ అనిపించింది, బట్ పర్లేదు. అది మనం వండేటప్పుడు సెట్ అయిపోతుంది మిగతా స్పైసెస్ వేసుకున్నప్పుడు. సో ఇప్పుడు ఇదంతా కలిపేసి సో ఇది మిక్సింగ్ అయిపోయింది అనమాట. నార్మల్గా మిక్స్ చేసుకోవడం చేతితో. అండ్ ఇప్పుడు ఇది బాగా క్రిస్పీగా అయిపోయింది కాబట్టి ఇది దీంట్లోకి చేర్చేద్దాం. ఓకే, సో ఇప్పుడైతే ఇది ఇందులోకి వేసేసుకున్నాం అనమాట. అప్పుడు దగ్గు వస్తుంది. అండ్ కొంచెం ఆయిల్ వేసుకున్నాం దీంట్లోకి. ఇప్పుడు ఈ మిక్స్చర్ వేసేసుకుందాం అనమాట. హైలో పెట్టుకుంటున్నాను అనమాట. సో నేను ఇది చిల్లీ ఫ్లేక్స్ కట్ చేసుకున్నాను అనమాట. కట్ చేసుకుని ఇది ఇందులోకి వేసేసుకున్నాం. సో ఇక్కడ ఉన్న వేడికి నేను ఫ్యాన్ కూడా మళ్ళీ పెట్టుకోవాల్సి వచ్చింది అనమాట. అరే రే రే రే, పెద్ద సమస్య వచ్చి పడిందే. ఇప్పుడు ఏం చేద్దాం? మా మమ్మీ షూటింగ్కి తీసుకెళ్ళే ఫ్యాన్, అక్కడ ఇంకొక ఫ్యాన్ ఉందంట షూటింగ్ వాళ్ళది. సో దీంట్లోకి ఈ ఇందాక ఉల్లిపాయలు వేయించుకున్నాం కదా, అది వేసేసుకున్నాం.
వేసుకున్నాం. సో ఇప్పుడు నేను మళ్ళీ ఎగ్స్ వేసుకోవాలని నాకు ఇంకొక ఐడియా వచ్చింది అనమాట. సో ఎగ్స్ వేసుకున్నాం, బాయిల్ చేసుకున్నాం. యాక్చువల్లీ మీడియం ఫ్లేమ్లో 7 minutes పెట్టాలన్నారు. నాకు ఎగ్స్ బాయిల్ చేయడం సరిగ్గా రాదనమాట. కొన్నిసార్లు ఫ్లాప్ అవుతుంది ఎగ్స్ బాయిల్ చేయడం. చాలాసార్లు నేను బ్రేక్ఫాస్ట్ చేసుకున్నప్పుడు బ్రెడ్తో ఎగ్ శాండ్విచ్ చేసుకోవాలన్నప్పుడు ఎగ్స్ బాయిల్ చేస్తే అది సాఫ్ట్ బాయిల్డ్ అయి పడిపోతాయి అనమాట అప్పటికప్పుడే. సో ఇక్కడ కొంచెం యూనో బాగా చేయండి. అయిందా బాగైందా ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. సో మన బెస్ట్ ఫ్రెండ్ నిమ్మకాయ గడ్డ ఉన్నాడు అనమాట. ఈ నిమ్మకాయ మనం హాఫ్లో కట్ చేసుకున్నాం. హాఫ్లో కట్ చేసుకుని మళ్ళీ దాన్ని హాఫ్లో కట్ చేసుకున్నాం. రావట్లేదా? ఇట్లా కట్ చేసేసుకున్నాం. అన్ప్రొఫెషనల్గా కట్ చేసుకున్నాం అనమాట. ఐ హర్డ్ నిమ్మకాయ కట్ చేస్తే నైఫ్ పదును అవుతుంది అంట. ఇంకా నా నైఫ్ ఆల్రెడీ పదునుగానే ఉంది, ఇంకా పదును చేయలేదు. సో ఐ థింక్ ఎగ్స్ బాయిల్ అయిపోతుంది. ఎగ్స్లో ఉప్పు ఏం మర్చిపోయింది, జస్ట్ ఒక పింక్ చేసుకున్నాం. పింక్ చేసుకున్నాం. సో దీంట్లోకి మనం ఇప్పుడు కర్రీ ఓపెన్ చేసుకుని చూద్దాం. అసలు చూడండి, పొయ్యి మించి తీసాక కూడా బాయిల్ అవుతుంది, అంత వేడిగా ఉంది. యాక్చువల్లీ ఇది నాన్ స్టిక్ అయినా కూడా నా చేయి కాలుతుంది. నా ఫ్యాన్ని ఇక్కడి నుంచి ఇక్కడికి మార్చుకున్నాను. ఇది ప్లాస్టిక్ కాబట్టి ఇక్కడ బర్న్ అయిపోయి హంగామా జరుగుతుంది. సో ఇప్పుడు నేను ఒక 2 ఇలాచీ వేసేసుకున్నాను. తెచ్చుకున్నాను. నాకు కూడా తెలియదు. లవంగాలు నాకు ఇష్టం లేదు కాబట్టి ఇవన్నీ వేసుకున్నాను. అండ్ ఇప్పుడు ఎట్లా క్రష్ చేయాలంటే నాకు ఒక సెపరేట్ ఐడియా ఉంది. ఇప్పుడు నేను లైక్ క్రియేట్ అయిన ఐడియా ఫ్లాప్ అయింది. ఒకటి ఇందాకే కదా క్రష్ అయ్యావు. నా చేతితో తీసేయడం బెటర్. ఓకే, ఐ థింక్ ఆల్మోస్ట్ అయిపోయింది. బట్ సమ్మర్ కారం పోతుంది. మనం కలర్కి కారం వేసుకున్నాం. మళ్ళీ జస్ట్ కలర్. అయ్యో, నేను ఇప్పుడు కారం వేసుకున్నాను ఓకే, కానీ పచ్చిమిరపకాయలు అన్నీ వేసాను కదా, మళ్ళీ రోజంతా బాత్రూంలోనే ఉండాల్సి వస్తుందేమో మేబీ. మా అమ్మ పాపం. సో ఇప్పుడు మనం ఒక ఎగ్ తీసేసి వాటర్లో పెట్టేసుకున్నాం. మినరల్ వాటర్ అవసరం లేదు, నార్మల్ వాటర్ పెట్టుకున్నాను నేనైతే. సో ఐ థింక్ అన్నీ రెడీ అయిపోయాయి, ఇండివిజువల్గా చేయక్కర్లేదు. బట్ నాకు ఒక హ్యాక్ తెలుసు. అదేంటంటే మన చేతులు మరీ కాలకుండా ఈ స్కిల్ హ్యాక్ ఒకటి నేను యూట్యూబ్లో నేర్చుకున్నాను. యూట్యూబ్ నాలెడ్జ్ ఉంటుంది.
ఈ స్పూన్తో తీసేస్తే మనకు వచ్చేస్తుంది. మరి ప్రొఫెషనల్గా ఏం చేయట్లేదు, బాగానే అన్ప్రొఫెషనల్గా అవుతుంది ఇక్కడ, బట్ ఏదో ఒకటి ట్రై చేయాలి కదా. సో ఒక ట్రాజడీ జరిగిందనమాట. నేను తీస్తున్నప్పుడు ఎగ్ పగిలిపోయింది, కానీ అది ఎవరు చూడలేం కాదు. ఈ ఎగ్ మా డాడీ పెట్టేస్తుంది. ఎగ్స్ తీసేసాను అనమాట మొత్తం. మా అమ్మకు కొంచెం సూపీగా గ్రేవీగా కుకీగా ఇష్టం అనమాట. సో అందులో కొంచెం వాటర్ పోసుకుని ఒక 5 minutes పెట్టుకుంటున్నాం అంటే ఎక్కువైంది. ఓకే, పర్లేదు, ఎక్కువైనా పర్లేదు. మనం కొంచెం హైలో పెట్టేసుకున్నాం అనమాట. హైలో పెట్టేసుకుంటే తొందరగా ఉడికిపోతుంది. దాని కలర్ చూస్తుంటే నాకేంటో తేడా కొడుతుంది, బట్ బాగుంది అనిపిస్తుంది. చూస్తూ కాలుతుంది. బాగుంది. యాక్చువల్లీ చాలా బాగుంది చెప్పాలంటే. నేను ఫస్ట్ టైం చేస్తున్నాను కాబట్టి, అంటే నాన్ వెజ్ అయితే నేను ఫస్ట్ టైం కుకింగ్ చేస్తున్నాను. సో చాలా బాగుంది, ఫస్ట్ టైం చేయడానికి చాలా బాగుంది. సో ఇప్పుడు మళ్ళీ సెకండ్ టైం కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాను అనమాట. స్టూ మళ్ళీ గ్రేవీ అయిపోయింది, ఎక్కువ చేస్తున్నాను. సో ఇప్పుడు ఈ ఎగ్స్ ఇందులోకి వేసేసుకున్నాను. సో ఇదైతే అయిపోయింది అనమాట. ఇంకా స్టవ్ కట్ చేసుకోవచ్చు. అండ్ నాకు ఇది అయిపోయింది, బామ్మకి ఇద్దాం ఇది. సో వచ్చినప్పుడు ఇది కూడా సర్ప్రైజ్ లాగా ఇద్దాం, అంటే కొంచెం హాట్ ఉంటే స్వీట్ కూడా ఇవ్వాలి కదా. కొంచెం తీసేసుకుంటాం, కర్రీ మొత్తం పట్టరు కాబట్టి. వేడి ఉంది. పర్లేదు, పెట్టేసుకున్నాం. సైడ్ పెట్టుకున్నాం, పడిపోతుంది మనల్ని. సో ఇప్పుడు కట్ చేసిన లెమన్స్ ఇది అవసరం లేదనమాట, ఇది ఒక్కటి చాలు మధ్యలో. అండ్ ఈ కొత్తిమీర కొంచెం వేసుకున్నాం, ముందు పెట్టుకున్నాం కదా. మరి ఎక్కువ కొత్తిమీర అయితే నాకు సంబంధం లేదండి. ఓకే, రెడీ అయిపోయింది. నాకు చాలా ఎక్సైటెడ్గా ఉందన్నమాట ఇవ్వడానికి, ఎందుకంటే చాలా కష్టపడి మనం చేశాను కాబట్టి. నిజంగా కష్టపడి చేశాను నేను. సో ఎట్లా ఉంటుందో నాకు టేస్ట్ తెలిసింది ముందే, ఉప్పు చూసినప్పుడు. బాగానే ఉంది, నాట్ బ్యాడ్. మా అమ్మకు నచ్చుతుంది అనుకుంటున్నాను. మీ ఆకారం కెమెరా ఏంటి నాకే చూస్తాను. అది అడుస్తా ఉంది రాక్సి. ఏమైందమ్మా, ఎందుకమ్మా ఇదంతా? ఓకే, మీకోసం ఒక సర్ప్రైజ్ రెడీ చేశాను మేడం గుజల్. ఏం సర్ప్రైజ్ రెడీ చేసావి? ఇప్పుడు ఏం చేసావు కిచెన్ని? కంపు చేశాను. గో, అందుకే క్లీన్ చేయాలి. నాసియా ఏం చేసావు నాసియా వంటగదిని? నేను ఒక సర్ప్రైజ్ ఇచ్చాను వంటగదిని కాంపిటీషన్. షాక్ అది నాకు. సర్ప్రైజ్ అండ్ షాక్. షాక్ రైస్. ఇప్పుడే ఏం చేయాలి? ఇప్పుడే వచ్చా కాబట్టి క్లీన్ చేయమ్మా, దానికే ఉంది. నీకు అన్నీ వచ్చి టాలెంటెడ్.
మసాలా స్మెల్ వస్తుంది, ఏం చేసావు? నీకు అసలు సర్ప్రైజ్ క్రియేట్ చేశాను. సరే ఏదో సర్ప్రైజ్ తీసుకురా, మరి నేను వంటగది క్లీన్ చేసుకున్నా వల్ల కాదు. ఇది తీసుకెళ్ళి మా అమ్మకి ఇచ్చేద్దాం. దీరా 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 ఇదేంటి అది? ఎగ్గుతో Mademoiselle, this is called paradise. చికెన్. యా, నువ్వు వండా నాన్నతో వండించి నీకే చెప్తా. నేను వండాను. నిజంగా నువ్వు వండా? నేనే వండాను. ఎడిబుల్ లేదా? యా, అడుగు. Unlimited అమ్మా. షూటింగ్ ఉంది అసలు. షూటింగ్ ఉంది కాబట్టి ఎడుగుగా చేశాను. ఇప్పుడు తినాలా? తిను, బాగుంది. టేస్ట్ చేయి. నీ కూతురు చేసి నా మాత్రం తినవా అమ్మ? నీ కూతురు అంటే ప్రేమ లేదా అమ్మ? లేదమ్మా. ఉండలే, ఎక్కడ తినాలో అర్థం కావట్లేదు. నీకు అసలు ప్రేమ లేదమ్మా. బాగుంది చెప్పు. బాగుంది. నిజంగా నువ్వే చేసావా? అవునమ్మా, నేను చేశాను. నేను నిజంగా బాగుంది అసలు. కావాలంటే కిచెన్ చూసుకో, మొత్తం కంప్లీట్ చేశాను నేనే. గుడ్. రేపు నుంచి వంట చేయక్కర్లా, మొత్తం నువ్వే చేయొచ్చు. మొత్తం నేనే చేస్తాను, మొత్తం కంప్లీట్ చేసేసి నువ్వే క్లీన్ చేస్తాను. నిజంగా బాగుంది. థ్యాంక్ యూ. సో మా అమ్మాయి నాకు సర్ప్రైజ్ ఇచ్చిందండి. నేను ఫస్ట్ చూడగానే రాగానే షాక్ అయ్యాను, కెమెరా ఏంటి ఇదేంటి అని. బట్ రాగానే కొంచెం ఆ నోరు టేస్ట్, నా వారం రోజుల నుంచి నాకు నోరు టేస్ట్ పోయింది. ఇక్కడ ఫుడ్ ఏం సరిగ్గా తినలేకపోయాను. బట్ రాగానే మంచి సర్ప్రైజ్ ఇచ్చింది. ఆడపిల్లలు ఉంటే ఇదే అనమాట. చాలా అంటే కొన్నిసార్లు మనకు పనులు వాళ్ళు షేర్ చేసుకుంటుంటారు కదా, కొన్నిసార్లు బాగా ఏడిపిస్తుంది అనమాట. ఇప్పుడు ఆ కిచెన్ లోపలికి వెళ్ళాలంటే నాకు భయంగా ఉంది, తెలియకుండా గుండె దడా దడా కొట్టుకుంటుంది, ఎంత క్లీన్ చేయాలో ఏం చేయాలో అని చెప్పేసి. మా ఫ్రెండ్ వచ్చాడమ్మా దోమ. సో చూద్దాం. బట్ ఇది మాత్రం మార్నింగ్ కడుపు నిండా అన్నం తింటాను. అట్లా అన్నం వండుతాం. లాస్య అన్నం వండాలి, లాస్య కూర వండితే అన్నం వండాలి లాస్య. అవునా, మరి ఇప్పుడు టేస్ట్ చేసావు కడుపు నిండు కదా. ఇచ్చిన ముక్క యా, కావాలంటే అనుకుంటున్నాను. సో ఇప్పుడు అన్నం తినేయాలి, నాకు ఆకలి వేస్తుంది నిజంగా చెప్పాలి అంటే. సో ఫ్రెష్ అయ్యి మార్నింగ్ జర్నీ చేసి వచ్చాను కదా, సో ఫ్రెష్ అయ్యి హ్యాపీగా వేడి అన్నంలో చికెన్ కూర, మా అమ్మాయి అండి చికెన్ కూర ఉంచుకున్నాను. బట్ ఆడపిల్లలు కొంచెం మనకి హెల్ప్ చేస్తూ ఉంటే ఎంత సంతోషంగా ఉంటుందో తెలుసా. బట్ ఇట్లాంటి సర్ప్రైజెస్, చిన్న సర్ప్రైజెస్ అయినా ఇట్ మీన్స్ అ లాట్ టు మీ. లవ్ యూ. సో ఎనీవే, ఈ బ్లాగ్ మా అమ్మాయి సొంతగా అనుకొని కొంచెం ప్లాన్ చేసుకొని చేసింది. సో మీ అందరూ తనని బ్లెస్ చేస్తారని చెప్పి, మమ్మల్ని ఇలానే సపోర్ట్ చేస్తారని చెప్పి అనుకుంటున్నాను. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. శాంతి శ్రీనివాస్. బాయ్.